క్రీస్తు యేసునందు ప్రియ క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అని మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా వాక్యాన్ని బట్టి మీరు సంధించబడుతున్నారని, ఆత్మీయంగా మీరు బలపరచబడుతున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. సమయం ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్న కృప చూపించండి ఆయన. ఈ ప్రాతకాల సమయంలో తండ్రి, మరి ప్రభు ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు తండ్రి, వారి ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి. దేవస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని బట్టి నాయన వారు సంధించబడినట్లుగా కృప చూపించండి తండ్రి. వారికి వినగలిగే చెవిని గ్రహించే మనస్సునివ్వండి. నీ సేవకులు నీ ఆత్మచేత నింపి నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని శోధన అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. ఇంగ్లీష్ బైబిల్లో టెంప్టేషన్ అనే పదము వ్రాయబడింది. శోధన, టెంప్టేషన్. సో శోధన అంటే ఏంటి? చాలా మంది వారి జీవితాల్లో మేము శోధించబడుతున్నాం అని చాలా మంది భావిస్తారు. మేము శోధించబడుతున్నాం, శోధనకు గురవుతున్నాం అంటారు. అసలు శోధన అంటే ఏంటి అనే విషయాలు మనం ఆలోచించగలిగితే, ప్రాణాత్మ శరీరాలపైన వచ్చే ఒక బలమైన ఒత్తిడినే శోధన అంటారు. మానవ జీవితంలో ప్రాణం పైన, శరీరం పైన, ఆత్మ పైన వచ్చే ఒక భయంకరమైన ఒత్తిడి, అదే దాన్నే శోధన అని పిలుస్తారు. అసలు ఈ భూమి మీద శోధన అనగా ఒత్తిడికి గురవునటువంటి వ్యక్తులు ఎవరు ఈ భూమి మీద లేరు. అసలు మనిషి జీవితంలో శోధనలు ఎందుకు వస్తాయి? శోధించబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనే సత్యాలను మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనిషి జీవితానికి శోధనలకు కారణాలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాం. శోధన సహించేవాడు ధన్యుడు అంట. మానవ జీవితంలో 3 రకాలైనటువంటి శోధనలు వస్తాయి. 3 విధాలుగా మనిషి శోధనలకు గురవుతాడు. మొదటిది స్వకీయ దురాశల వలన వచ్చే శోధన. స్వకీయ దురాశల వలన శోధన కాబట్టి అంటే మనిషి యొక్క ఆలోచనను బట్టి, కోరికలను బట్టి దురాశ. ఆశలు ఉన్నారు కానీ దురాశ అంటే కూడా మనిషికి ఆశలు ఎప్పుడైతే హద్దు మీరుతాయో భయంకరమైనటువంటి వ్యసనంగా మారుతుందో, అదే దురాశగా మారుతుందో, ఆ దురాశ వ్యసనంగా మార్చబడి, పాపంగా మార్చబడి శోధనకు గురవుతాడు మానవుడు. చూడండి, బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల వలన ఏడవబడి మరులు కొల్పబడిన వాడు శోధించబడతాడు. కనుక స్వకీయ శోధన, స్వకీయ దురాశల వలన వచ్చే శోధన మొదటిదిగా మనం చూస్తాం. ఈ దురాశ గర్భం ధరించి పాపమున కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మానవుని జీవితంలో వచ్చే శోధనలు ఎక్కువగా స్వకీయ దురాశల వలన, మనిషికి ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఆశలను బట్టి, చెడ్డ కోరికలను బట్టి మానవుడు ఎక్కువగా మరి శోధనలకు గురవుతున్నాడు, కష్టాలకు గురవుతున్నాడు, సమస్యలకు గురవుతున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి భయంకరమైన పాపం చేస్తున్నాడు, లేకపోతే త్రాగుబోతున్నాం అలవాటు చేసుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, త్రాగొద్దు అని మనం చాలా విధాలుగా ఇంట్లో ఉన్నవారు చెప్తారు, మరి కుటుంబంలో ఉన్నటువంటి వారు చెప్తారు, ఇరుగు పొరుగు వారు కూడా కొంతవరకు సలహాలు ఇస్తారు.
కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే మాటలు వినకుండా మరి త్రాగుడనే బానిసత్వానికి వెళ్ళిపోయి ఆ దురాశను చంపుకోలేక మరి భయంకరమైనటువంటి వ్యాధిలో రోగంలో చిక్కుకున్నప్పుడు ఈ శోధన దేవుడు పెట్టాడని అనుకోకూడదు. దేవుని మీద అంటాం ఎందుకంటే మనిషి ఆ వ్యక్తి తనకున్న చెడు వ్యసనం మానుకోలేక ఏడవబడి మరులు కొల్పబడి శోధించబడతాడు. ఆలోచన చేయండి, మానవ జీవితంలో మనిషి చేసేటటువంటి తప్పిదాలను బట్టి, పాపాన్ని బట్టి, చెడ్డ క్రియలను బట్టి, దురాశలను బట్టి ఎక్కువగా మానవుడు శోధించబడుతుంది. కాబట్టి ఈరోజు నీకు వచ్చిన శోధన అది నీ స్వక్రియల దురాశల వలన, చెడ్డ కార్యాల వలన, నువ్వు ఏదైతే ఎక్కువగా ఆశిస్తున్నావు వాటి వలన నీకు శోధన వచ్చిందేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక ఇక నుండైనా ఈ శోధనలకు అరికట్టబడాలంటే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన, దురాశలు మానుకోగలిగితే ఈ శోధనలో నుండి తప్పించుకోవటానికి అవకాశం ఉంది. నీవు నియంత్రించుకోవాలి. నీవు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. నీలో నియంత్రించుకునే తత్వం ఉండాలి. ఎంతవరకు నువ్వు కోరుకోవాలి, ఎంతవరకు ఆశపడాలి అంతవరకే ఉండాలి. ఎక్కువగా ఆశపడటం ద్వారా, ఎక్కువగా మరి కోరుకోవడం ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. కనుక మనిషిలో దురాశలు ఎక్కువైపోతాయి. ఈ దురాశల వలన దురాశ ఈ చేత మనుషులు ఏడవబడి మరులు కొల్పబడి శోధించబడుతున్నారని వాక్యం చెప్తుంది. రెండవ శోధన ఏంటంటే సాతాను శోధన. మత్తయి సువార్త 4:1 యేసుక్రీస్తు ప్రభు 40 దినములు అయిన తర్వాత మరి సాతాను చేత శోధించబడ్డాడు. అక్కడ బైబిల్ 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించాడు. యోబు గ్రంథం 1:11 కూడా సాతాను యోబును శోధించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి సాతాను రకరకాల ప్రయత్నం చేసి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఆకలి ద్వారా శోధిస్తున్నాడు. అన్ని రోజులు ఆనందం లేదు కాబట్టి రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని చెప్తున్నాడు. ఇది కూడా ఒక శోధనే. మీ జీవితంలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు ఏదైతే మీరు తినకూడదో ఆ వస్తువులు తెస్తే అది కూడా మీకు ఒక శోధన, అవును కదా? అది కూడా మీకు శోధనగా ఉంటుంది. మీరు తినకూడనటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు మీకు ఆ వాసన రావడం ద్వారా మీరు తినకూడదు. అప్పుడే అక్కడ శోధనలో పడిపోయే అవకాశం ఉంటుంది, పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది, ఉపవాసాన్ని విరమించుకునే పరిస్థితులకు వస్తారు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం పిమ్మట సాతానులో వచ్చి శోధిస్తున్నాడు. నువ్వు అలసిపోయావు కదా, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను, లేకపోతే ఇది ఇక్కడ నుండి క్రిందకు దూకు, నీ దూతలు కాపాడతాడు కదా అని బైబిల్లో ఉంది కదా, పాదం రాయి తగలకుండా కాపాడతారని. అలాగే నువ్వు నాకు మొక్కు, సమస్త సామ్రాజ్యాలను నీకు ఇస్తాను. కనుక నీ దేవుని నువ్వు శోధించకూడదని చెప్పినప్పుడు మరొక చోట ఉందని సాతాను శోధిస్తున్నాడు, రకరకాలుగా శోధిస్తున్నాడు. కనుక ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను కూడా శోధిస్తాడు. మనం దేవుని మార్గంలో నుండి బయటికి రావాలి, సరైన మార్గం తప్పు త్రోవలోకి రావాలని సాతానుడు అనేక విధాలుగా మనం శోధిస్తాడు, శోధన గురి చేస్తాడు. మనకు రకరకాలైనటువంటి కళ్ళకు రకరకాలైనటువంటి విచిత్రాలను చూపిస్తాడు. లోకంలో రకరకాలైనటువంటి ఆకర్షణ వైపు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఆయన మార్గం, దేవుని మార్గాన్ని తప్పి తిరిగేటట్లుగా, పాప మార్గంలోనికి వెళ్ళేటట్లుగా సాతానుడు అనేక విధాలుగా శోధిస్తాడు. అందుకే ప్రార్థన నేర్పించాడు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. దుష్టుడే శోధనలకు కారణం. కాబట్టి తండ్రి దుష్టుల్లో నుండి, శోధనలో పడవేసే దుష్టుల్లో నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించాడు. కాబట్టి ఈరోజు మనకు వచ్చిన శోధన, ఒకవేళ సాతాను నిన్ను శోధిస్తున్నాడు, నీకు అనారోగ్యాన్ని, భయంకరమైన వ్యాధులను,
సమస్యలను, కుటుంబ గొడవలను, ఇబ్బందులను తీసుకుని వస్తున్నాడేమో సాతానుడు. ఎందుకంటే నీవు సరైన త్రోవలో ఉన్నావు కాబట్టి, సరైన మార్గంలో ఉన్నావు కాబట్టి, ప్రభు త్రోవలో ఉన్నావు కాబట్టి, ప్రభుకి ఇష్టాలుగా బ్రతుకుతున్నావు కాబట్టి, నిన్ను ఏ విధంగానైనా సరే సాతానుడు దైవ త్రోవలో నుండి తన త్రోవలోని తెచ్చుకుంటాను, నిన్ను దారి తప్పిపోయేటటువంటి విధంగా చేయటానికి సాతానుడు అనేక విధాలుగా నిన్ను శోధిస్తున్నాడేమో. అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శోధన తట్టుకో. యేసుక్రీస్తు ప్రభు సాతాను శోధనను జయించాడు, తట్టుకున్నాడు. ఈ శోధన జయించాడు. ప్రార్థన జీవితం మనకు కావాలి. ప్రార్థన లేకుండా, వితౌట్ ఫాస్టింగ్ ఆర్ వితౌట్ ప్రేయర్ వి కాంట్ ఓవర్కమ్ దట్ సాటాన్స్ టెంప్టేషన్. సాతాను యొక్క టెంప్టేషన్ని, శోధనని మనం ఎదుర్కోవాలి. ఓవర్కమ్ చేయాలంటే ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా సాతాను శోధన మనం ఎదుర్కోలేం, జయించలేం. అందుకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానుడు ఒకవేళ నిన్ను శోధిస్తున్నాడేమో, భయపడొద్దు. సాతానుడు ఏం చేయలేడు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప. లోకంలో సాతానుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు. నీలో నాలో దేవుడు ఉన్నాడు కనుక సాతాను కంటే బలమైనటువంటి వాడు మన దేవుడు కనుక విశ్వాసంతో ఉందాం. ప్రార్థనతో, వాక్యముతో సాతాను ఎదుర్కొని దుష్టుని ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడని దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి దుష్టుని ఎదిరించాలి. గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు దుష్టుడైన సాతాను. కనుక సాతాను వల్ల చిక్కుకోవద్దు. సాతాను శోధనలో పడిపోకుండా ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో సాతాను శోధనలో పడిపోకుండా ఉండడానికి ఆవశ్యకత ఉంది. మూడవదిగా దేవుని పరిశోధన. దేవుని పరిశోధన. దేవుడు కూడా మనిషిని శోధిస్తాడా అంటే శోధిస్తాడు, కానీ మంచి విషయంలోనే శోధిస్తాడు. బైబిల్లో మనం చూడండి. అందుకే మనకు శోధనలు వచ్చినప్పుడల్లా దేవుని శోధిస్తున్నా అనకూడదంట. ఒకసారి 13 వచ్చును, యాకోబు 1:13 దేవుడు కీడు విషయము శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. మనకు ప్రతి శోధనకు దేవుడే కారకుడు కాదు, ప్రతి కష్టానికి దేవుడు కారకుడు కాదు. చాలా మంది దేవుని మీద తిరగబడతారు, దేవుని రకరకాల మాటలు అంటారు. దేవుడు మనిషిని కీడు విషయంలో శోధించడు. మరి దేవుడు ఎందుకు శోధిస్తాడు మనిషిని అంటే ఇది శోధన కాదు, దేవుని పరిశోధన. దేవుడట మనిషి జీవితంలో కొన్ని శోధనలు తీసుకొస్తాడు. ఈ శోధనలు ఎందుకంటే దేవుడు పరీక్షించటానికి. ఆదికాండం 22:1 ఆ దినము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించనని ఆదికాండం 22:1 ఉంది. ఆ దినములైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించు. ఇక్కడ దేవుడు టు టెస్ట్, ఇట్ ఈజ్ నాట్ ఎ టెంప్టేషన్. దేవుడు శోధించడు, కానీ ఇక్కడ పరిశోధిస్తాడు. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన అంటే నిజంగా మనము ఈ శోధనలో నిలబడతాము, ఈ కష్టాలు నిలబడతాము. యాకోబు పత్రిక 1:13 అదే వ్రాయబడింది కదా. దేవుడు కీడు విషయంలో శోధించడు. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును పరిశోధించాలని అనుకున్నాడు. ఎంతవరకు తన పట్ల విశ్వాసం ఉందో, నమ్మకం ఉందో, విధేయత ఉందో. తన ఏకైక కుమారుడైన వృద్ధాప్యం పెట్టిన ఇస్సాకును బలివ్వమని చెప్పినప్పుడు ఈ పరిశోధనలో అబ్రహాము నెగ్గాడే గాని ఆ పరిశోధనలో నెగ్గకుండా లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు కూడా ఎందుకు పరిశోధిస్తాడు? ఎందుకంటే విశ్వాసంలో శోధనలు తట్టుకుంటావో లేదు, కష్టాల్లో నిలబడతావో లేదు, కష్టాలను తట్టుకుంటావో లేదు. దేవుడు కష్టాల పాలు చేసి ఆయన సంతోషించేవాడు కాదు, కానీ ఆ కష్టాల్లో శోధనలు తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం ఎలాగుంది పరీక్షించుకో. దేవుడు నిన్ను పరిశోధిస్తాడే కానీ శోధించడు.
మనకి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం ఎలాగుందో పరీక్షించుకొని నీ జీవితంలో శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నీ జీవితంలో వచ్చిన శోధనలు ఎలాంటివో పరిశీలించుకో. అవి నీ స్వకీయ దురాశల వలన వచ్చిన శోధనలా, లేక సాతానుడు ప్రభు త్రోవలో నుండి నిన్ను తప్పించటానికి శోధిస్తున్నాడా? మూడవదిగా, దేవుడు నిజంగా నువ్వు నిజమైన విశ్వాసివో కాదు పరీక్షించటానికి నీ జీవితంలో శోధనలకు అనుమతిస్తున్నాడేమో. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో. యోబు అంటాడు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారుతాను. పేతురు పత్రికలో కూడా అదే ఉంది. ప్రస్తుతం నానా విధమైన శోధనల చేత మీకు కొంచెం శ్రమ కలుగుతుంది. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధపరచబడుచున్నది కదా. వీటికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారిన మహిమ కిరీటం వస్తుంది. కనుక ప్రస్తుతం శోధనలో క్రీస్తు కూడా నిన్ను పరిశోధిస్తున్నాడని, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఈ కష్టాల్లో, ఇబ్బందుల్లో నా కుమారుడు, నా కుమార్తె తట్టుకుంటుందో లేదోనని దేవుడు పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధనలో అబ్రహాము వలె నీవు నెగ్గాలే కానీ నువ్వు తగ్గకూడదు. కనుక ఈరోజు ఎలా ఉన్నావు పరిశీలించుకొని శోధనలో నువ్వు పడిపోకుండా, శోధనలు నీ జీవితంలో కారణాలు ఏంటో పరీక్షించుకుని ఇక నుండి అయినా సరే నువ్వు శోధనలో నీకు తేక దుష్టు నుండి తప్పించుమని క్రీస్తు ప్రభు నేర్పిన ప్రార్థనను మన జీవితాలు అన్వయం చేసుకుంటూ వాక్య ధ్యానంలో ప్రార్థనలు కనిపెట్టుకుంటూ శోధనను ధైర్యంతో విశ్వాసంతో ఎదుర్కొనేవారిగా. అందుకే మన జీవితంలో శోధనలు కష్టాలు రాకూడదని కాదు, కానీ కష్టాలను ఎదిరించే ధైర్యం కావాలని దేవుని కనుక అలాగూ వాక్య ధ్యానంలో ప్రార్థనలో విశ్వాసంలో కనిపెట్టుకుంటూ మరి శోధనను జయించేటటువంటి బిడ్డలుగా, శోధన సహించే బిడ్డలుగా మరి ప్రభువు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుల తల్లి, వందనాలు చేస్తున్నాం. శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్పి మా జీవితంలో శోధనలకు కారణాలు ప్రభా మేము చేసుకున్న దురాశల వలన, చెడు పనుల వలన కావచ్చేమో. రెండవదిగా ప్రభా నాయనా తండ్రి, సాతానుడు మమ్మల్ని శోధిస్తున్నాడేమో. మూడవదిగా మీరు మమ్మల్ని పరిశోధిస్తున్నారేమో. మా జీవితంలో వచ్చిన సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు కారణం నాయనా దేన్ని బట్టి మేము శోధించబడుతున్నామో కారణాలను మేము పరిశీలించుకోవడానికి కృప చూపించండి. ఎల్లప్పుడు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, విశ్వాసములో ఉంటూ ప్రభు శోధన సహించుచు జయించుచు నువ్వు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించండి. ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని వీక్షించారు, విన్నారు, ధ్యానం చేశారు, శ్రద్ధగా ఆలకించారు అని వారి ఆత్మీయ జీవితంలో సరిచేయండి. వారి జీవితాల కష్టాలు, సమస్యలు, వేదనల కారణము నాయన దేని చేత వారు శోధించబడుతున్నారు కారణాలను తెలుసుకొని వారి శోధనలను సహించటానికి, ఎదిరించటానికి నీ యందు విశ్వాసంతో ముందుకు సాయపడిన సహాయం చేయమని, వారి ఆత్మీయ జీవితాన్ని పురికొల్పి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధిని తోడై ఉండి విశ్వాసంతో వాక్య ధ్యానంలో, ప్రార్థనలో కనిపెట్టుకుంటూ శోధనలు సహించు జయించు దేవునికి ఇష్టలుగా ఉండేటటువంటి వారిగా దేవుని కృప మీకు తోడై ఉండి బలపరచునుగా. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వాక్యము వింటున్న మీరు వాక్యాన్ని బట్టి ఎంతగానో బలపరచబడుతున్నారని, దీవించబడుతున్నారని, పురికొల్పబడుతున్నారని, ఆత్మీయంగా మీరు స్థిరపరచబడుతున్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఛానల్ లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.